దామెర గ్రామంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంకు రాజ్యాంగ పరిరక్షణ కమిటీ చైర్మన్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిమిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, దామెర గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు ఠాగూర్ రామ్ సింగ్, హనుమకొండ ఎస్ఎస్ఎల్ చైర్మన్ గొర్రె మహేందర్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు భీమరాజ్, ఎస్ఎస్ఎల్ జిల్లా చైర్మన్ గొర్రె మహేందర్, మాజీ మండల అధ్యక్షుడు సంతాజీ, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామానికి అనేక నిధులు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. సన్నబియ్యం రానో లెవెలంటే చేయలేమంటుంది, సన్నబియ్యం రానో లెవెలంటే చేయలేమంటుంది ఇక్కడి నుంచి. మరి అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంట్ వస్తుందా రాలేదా చెప్పండి. మరి అలాగే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిందా కాలేదా కానివ్వలేవాలంటే చేయొద్దండి. మరి అలాగే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, మరి అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ. రాబోయే రోజులలో కూడా ఈ గ్రామం నుంచి మనం అనేక కార్యక్రమాలు తీసుకోవడం ఇక్కడి నుంచి ఆరంభం చేస్తాం. రేపు మండలంలో పెద్ద సభ ఉంటుంది కాబట్టి ఈ గ్రామం నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి మంత్రి గారు డేట్ ఇస్తారు కాబట్టి, అలాగే ఇక్కడ ఒక అంబేద్కర్ గురించి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ను అవమానపరిచిన అమిత్ షాను ఈ గ్రామం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి అందరు చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. గారు మన మండల్ మహిళా ప్రెసిడెంట్ గారికి, సింగిల్ విండో చైర్మన్ మన గోలి రాజేశ్వరరావు గారు, ఎంపీటీసీ గారు,